ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రాణాలు కాపాడుకోవడంతో పాటు కుటుంబ సభ్యుల్ని సంతోషంగా ఉంచాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 90 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బీడీఎల్ బానూర్ సీఐ విజయకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు అరేవ్ అలేవ్ ప్రోగ్రాం నందిగామలో ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పవర్ ప్రజెంటేషన్ ద్వారా వాహనదారులకు మహిళలకు అవగాహన కల్పించారు. ఎస్పీ పంకజ్ మాట్లాడుతూ మానవ తప్పిదాల వల్లే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు 15 మంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందుతున్నారని, వారిలో సంగారెడ్డి జిల్లా నుండి ఒకరిద్దరు ఉంటున్నారన్నారు. మార్చి 31 వరకు 100 మంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందారన్నారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అరేవ్ అలేవ్ ప్రోగ్రాం చేపట్టి ప్రజల అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతి జనవరి చివరి వారం అరేవ్ అలేవ్ ప్రోగ్రాం చేపట్టి అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రభాకర్, నందిగామ భానూర్, క్యాసారం సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. మత్తులో మీరు డ్రైవ్ చేస్తున్నారు. దాన్ని పెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్స్ అండి. ఒక్కసారి ఒక మనిషి తాగితే తను ఆ మద్యం కంట్రోల్లో ఉంటాడు. ప్రతిజ్ఞ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ కెన్ డౌన్ యువర్ హ్యాండ్స్. నౌ ఎస్పీ సార్. హెల్మెట్స్ అంటున్నారు కదా అని కొన్ని బండికి పెట్టడం కాదు సార్. చాలా మంది డ్రైవింగ్ చేసేటప్పుడు చూస్తాము, వెనకాల కూర్చున్న వాళ్ళకి ఇస్తారు, లేదా బండికి ఇలా ముందు పెట్టేసి ఉంచుతారు. అది తలకు పెట్టుకోవాల్సింది సార్ హెల్మెట్ అనేది. ఇక్కడ చాలా మందికి తెలియక చేస్తారా, కావాలని చేస్తారా తెలీదు. సో ఇప్పుడు సార్ కూడా అదే అంటున్నారు, ఇస్తున్నామని కాదు, దీన్ని పర్టికులర్గా ఎలా యూజ్ చేయాలి సార్. ఒక్క 2 minutes సార్. ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ 2 minutes అయిపోయింది ప్రోగ్రామ్ ఆల్మోస్ట్. సో ఫస్ట్ నేను చెప్పాను కదా, బ్యాగ్స్, లైట్, అద్దాలు, ఇంకా వైపర్స్ అండ్ పెట్రోల్స్ అండ్ ఆయిల్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అంటే బ్రేక్ల దగ్గర ఒక్కోసారి అది లూజ్ అయి ప్రముఖమైన కారణం ఏమిటి? ఇంతకుముందు నా కానిస్టేబుల్ ఇందిరా మీకే చెప్పింది, ప్రతిరోజు తెలంగాణ రాష్ట్రంలో 18 మంది చనిపోతారు రోడ్ పైన. అందులో మన సంగారెడ్డి జిల్లా నుంచి కూడా 1-2 ప్రతిరోజు చనిపోతారు. 18 మందిలో 1-2 సంగారెడ్డి నుంచి ప్రతిరోజు చనిపోతారు. నిన్న మొన్న కలిపి సంగారెడ్డి జిల్లాలో 7 మంది చనిపోయారు రోడ్ మీద, రోడ్ ప్రమాదం. मंडे 5 members died on road, ट्यूसडे 2 members died. तो आपके आगे का जो एक एरिया होता है जो कि ब्लाइंड जोन होता है, जिसमें आपको कुछ नहीं दिखता कि आपके व्हीकल के जस्ट आगे कौन सा 2 व्हीलर है, कौन सा पेडेस्ट्रियन है, आपको दिखाई नहीं देता. वो आपका ब्लाइंड जोन होता है. लगभग 5 मीटर तक ये ब्लाइंड जोन हो सकता है. ఎప్పుడు మీరు ఈ టర్నింగ్ లో డ్రైవింగ్ చేస్తారు, ఖచ్చితంగా స్లో చేయాలి. जब भी आप शार्प टर्न ले रहे हैं, व्हीकल को स्लो कर दीजिए, डेड स्लो कर दीजिए. वी विल टेक केयर ऑफ ट्रैफिक. संगारेड्डी पुलिस इज कैपेबल ऑफ टेकिंग केयर ऑफ ट्रैफिक. बट रोड एक्सीडेंट होने के बाद अगर आपका जान रोड एक्सीडेंट में जा रहा है तो आपके साथ साथ आपका पूरा फैमिली का भविष्य चला जा रहा है. आप लोग को ये टॉपिक उतना इम्पोर्टेंट नहीं लग रहा होगा क्योंकि आपका पर्सनल एक्सीडेंट नहीं हुआ है या फिर आपके जानने वालों का नहीं हुआ है. बट जिसके घर में एक्सीडेंट होता है, जिसके घर से अगर कोई मेंबर चला जाता है, फैमिली मेंबर, उसके घर की हालत देखिए. किसी का जवान बेटा रोड एक्सीडेंट में चला जा रहा है, किसी का हस्बैंड चला जा रहा है, घर में कमाने वाला कोई नहीं, इंश्योरेंस अमाउंट के भरोसे बैठे हुए हैं. बाद में इंश्योरेंस कंपनी बोल देगी कि आपके हस्बैंड ड्रंक एंड ड्राइव कर रहे थे या बिना हेलमेट के ड्राइव कर रहे थे, सो हम इंश्योरेंस अमाउंट नहीं देंगे. सो अल्टीमेटली लॉस किसका होगा? आपका होगा. और ये बात आप लोग को नहीं समझ में आ रही है तो कृपया करके यहाँ पे कुछ लोग हैं जिनके फैमिली मेंबर का एक्सीडेंट हुआ है, उनसे बात करिए. या फिर आप जब हमारे वीडियो में आपने देखा होगा, ये सब संगारेड्डी का वीडियोस था, कुछ वीडियो बाहर के भी दिए गए थे. इसका मेन मकसद था कि आपको अवेयर करना. हम यहाँ पे चालान काटने, आपको फाइन करने नहीं आए हैं. वी आर नॉट हियर टू फाइन यू. ఇక చాలాన్ కట్టడానికి రాలేము మేము. మన ఒకటే మోటివ్ ఉంది, మీకు అవేర్ చేయడానికి, మీకోసం, మీ కుటుంబం కోసం మేము ఇక్కడ వచ్చాం. కాబట్టి దయచేసి జాగ్రత్త అవుతండి.
ట్రాఫిక్ రూల్స్ ఏమేమి ఉన్నాయి ఖచ్చితంగా ఫాలో చేయండి. హెల్మెట్ ఎప్పుడు 2 వీలర్ డ్రైవ్ చేసినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టాలి. 4 వీలర్ డ్రైవ్ చేసినప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టాలి. మన సంగారెడ్డి పోలీస్ నుంచి మీ అందరితో అపీల్ చేస్తున్నాము. ఈ కార్యక్రమం తర్వాత మేము ఒక ప్లేట్ కూడా తీసుకుంటున్నాము रोड सेफ्टी गुరించి ఏమేం చేయాలి ఎట్లా చేయాలి. सो द एंटायर प्रोग्राम पूरा जो प्रोग्राम का जो मकसद है कि आपको अवेयर करना. अगर इस कार्यक्रम के बाद आप में से 15 लोग 20 लोग भी अगर हेलमेट लगाना शुरू कर देंगे तो ये कार्यक्रम सफल हो जाएगा. अगर आप नहीं लगाएंगे संगारेड्डी पुलिस चालान करेगी, ज़्यादा से ज़्यादा आपसे फाइन लेगी. बट अगर आपका रोड एक्सीडेंट होता है तो आपका जान जाएगा, आपका फैमिली का पूरा भविष्य खराब हो जाएगा. इसलिए दया करके अगर आप आए हैं यहाँ पे इतना टाइम दिए हैं तो मेरी तरफ से एक गुजारिश है, प्लीज़ हेलमेट लगाइए. जब भी 4 व्हीलर ड्राइव कर रहे हैं सीट बेल्ट लगाइए. ओवर स्पीडिंग मत करिए, ड्रंक एंड ड्राइव मत करिए. ये 4-5 आपसे मेरी रिक्वेस्ट है, प्लीज़ इसको फॉलो करिए. इसके साथ ही मैं आपको धन्यवाद देना चाहता हूँ कि इतनी बड़ी संख्या में आप लोग यहाँ पे आए. ఈసారి ఈ సంవత్సరంలో 100 మంది చనిపోయారు రోడ్ మీద. మన 2025కి డేటా చూస్తే 447. మనం ఒక సంవత్సరంలో 365 డేస్ ఉన్నాయి. 447 పీపుల్ వాళ్ళు మీద రోడ్ ప్రమాదంలో చనిపోయారు. సో ఎంత ఇంపార్టెంట్ టాపిక్ అది మీ అందరికీ తెలుస్తుంది. మన ఇక్కడ ఈపీటీలో మేము అన్ని పాయింట్ కవర్ చేసాము. మన డిఎస్పీ గారు తర్వాత సర్పంచ్ గారు ఆల్మోస్ట్ అన్ని పాయింట్ కవర్ చేశారు. మీరు కూడా ఇక్కడే ఉన్నారు అందరూ. ఎప్పుడు కూడా నేను సంగారెడ్డి నుంచి ఇక్కడ వచ్చిన టైంలో చూశాను ఎవరు హెల్మెట్ యూజ్ చేయలేదు. 2 వీలర్ రైడింగ్ చేసినప్పుడు 4 వీలర్ రైడింగ్ చేసినప్పుడు ఎవరు సీట్ బెల్ట్ పెట్టట్లేరు. 2 వీలర్ మీద ఎవరు హెల్మెట్ పెట్టలేరు. మీరే చెప్పండి, ఇక్కడ వచ్చిన ఎంతమంది మీరు హెల్మెట్ పెట్టున్నారు ప్రతిరోజు? ఎవరు లేరు. నిజంగా చెప్తాను, 3-4 ఉన్నారు. కొంతమంది బ్యాక్ సైడ్ కూడా ఉన్నారు. చాలాసారి మేము అబ్జర్వ్ చేసాము రోడ్ యాక్సిడెంట్లో మొత్తం బాడీ మీద ఒక సింగిల్ ఇంజురీ లేదు, ఒక చిన్న మార్కింగ్ కూడా రాలేదు. మళ్ళీ హెడ్ ఇంజురీ వచ్చింది, ఆ హెడ్ ఇంజురీ మాత్రమే వాళ్ళు చనిపోతారు. హెల్మెట్ ఎంత యూస్ఫుల్ ఉంది మీ అందరికీ తెలుసు. తర్వాత మీ ఇక్కడ మహిళలు మీరు అందరూ ఇక్కడ వచ్చారు. ఎందుకు? మీరు డ్రైవింగ్ చేయలేరు, బట్ మీరు ఎందుకు ఇక్కడ వచ్చారు? మీ భర్త గారు, మీ కొడుకు, మీ కూతురు ఎప్పుడు బయట పోతున్నారు 2 వీలర్ మీద, స్కూటీ మీద, మోటార్ బైక్ మీద. దయచేసి వాళ్ళకి చెప్పండి హెల్మెట్ పెట్టుకోదని. యాక్సిడెంట్ ఎప్పుడు జరుగుతుంది, ఒక ఫ్యామిలీ మెంబర్ చాలా సఫర్ అవుతారు. ఒక పర్సన్ పోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎంత సఫర్ అవుతారు యూ కెన్ నాట్ ఇమాజిన్ ఆల్సో. ఇంతకుముందు మన డిఎస్పీ గారు చెప్పారు, మన నారాయణఖేడ్ ఒక కానిస్టేబుల్ 26 ఫిబ్రవరికి వాళ్ళ పెళ్ళి ఉంది అండ్ 22 ఫిబ్రవరికి వాళ్ళకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో మొత్తం ఇది హెడ్ ఇంజరీ వచ్చింది, తర్వాత ట్రీట్మెంట్ జరిగింది. ఇప్పుడు వారు ఆన్ డ్యూటీ జాయిన్ చేయడానికి రెడీ ఉన్నారు. కాబట్టి ఇంకా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. अभी आप लोग यहाँ पे आए हुए हैं, मेरी आपसे गुजारिश है कि जब भी आप 2 व्हीलर ड्राइव कर रहे हैं, बाकी सब चीज तो होगा, हेलमेट लगा लीजिए बस. आप जो बाइक यूज कर रहे हैं उसका प्राइस मिनिमम 50,000 रुपये होता है, 50,000 ఉంటుంది మినిమం. ఒక హెల్మెట్ కాస్ట్ 1,000 రూపీస్ నుంచి 2,000 రూపీస్ వరకు ఉంది. మంచి హెల్మెట్ మీకు ఐఎస్ఐ మార్క్ హెల్మెట్ దొరుకుతుంది. సో 50,000 మీరు బైక్లో పెట్టుకున్నారు, 1,00,000 రూపాయలు. 1,000 rupees you can put on helmet also. It will save your life, your family future. మీ అందరికి ఐడియా ఉంది, మీ అందరి దగ్గర టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, యాక్సిడెంట్ కవరేజ్ ఉంది. బట్ వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ చేసినప్పుడు ఏం ఇన్సూరెన్స్ అమౌంట్ రావట్లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడు ఏం ఇన్సూరెన్స్ అమౌంట్ రావట్లేదు మీకు.
అదేవిధంగా మీరు ఎప్పుడు 4-వీలర్ డ్రైవ్ చేస్తారు, అప్పుడు సీట్ బెల్ట్ పెట్టకుండా మీరు డ్రైవింగ్ చేస్తే అప్పుడు కూడా మీకు ఏ ఇన్సూరెన్స్ అమౌంట్ రావద్దు. ఈ మన కార్లో 4-వీలర్లో ఒక ఫీచర్ ఉంది, ఎయిర్ బ్యాగ్ ఫీచర్. మీ అందరికీ ఐడియా ఉంది. ఎయిర్ బ్యాగ్ ఫీచర్ will work only when seat belt is properly worn. Otherwise the airbag will not open at all. वो खुलेगा ही नहीं, आपका एक्सीडेंट होगा, आपको हेड इंजरी आएगा, आपका स्पॉट डेथ होने का चांस ज्यादा रहेगा. आपका व्हीकल कितना भी एडवांस हो, अगर आपने सीट बेल्ट नहीं लगाया है, अगर आपकी गाड़ी के आगे बम्पर वगैरह लगा हुआ है, तो आपका जो एयर बैग है वो एक्टिवेट नहीं होगा.